హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు నేను మటన్ కర్రీ చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. యాక్చువల్లీ ఈరోజు మా గల్లీలో సైడ్ పిల్లని చేశారు. సో అదిను మేకతో చేశారు. సో అదే మటన్. ఇది మనం బయట షాప్లో తెచ్చుకున్న మటన్ కన్నా మన సొంతంగా కట్ చేసుకున్న మేక మటన్ వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అవునా కాదా? మీరే చెప్పండి. నేను నాన్ వెజెస్లో మటన్ అన్నిటికన్నా బాగా వండుతాను. మంచిగా మటన్కి కారం, ఉప్పు, మసాలా, అల్లం, నూనె, పసుపు ఇవన్నీ కలిపి మంచిగా మటన్కి పట్టించి కాసేపు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి కడాయిలో ఒక 2-3 పావులు ఆయిల్ తీసుకొని షాజీరా, బగారాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలు, కుండ పువ్వు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి కాసేపు వేంపి అందులోనే కొంచెం పసుపు వేసి ఇలా పోపు చేసుకున్న కడాయిలో మటన్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసేయాలి. నాకు 7 విజిల్స్ తర్వాత మటన్ అనేది మంచిగా కుక్ అయింది. ఒకవేళ మీకు అప్పటికి కుక్ కాకుంటే ఇంకొక 1 విజిల్ ఉంచండి. ఎక్కువ ముంచినా కూడా చాలా మెత్తగా అయిపోతుంది. 7 విజిల్స్కి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీ అనేది మంచిగా కుక్ అయింది. అంతే అండి. నేను ఆల్రెడీ బగారా చేసి పెట్టేసుకున్నాను. కర్రీ కూడా రెడీ. మేము తినడానికి రెడీ. అంతే అండి. కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఇప్పటికే టైం 2 అవుతుంది. చాలా ఆకలిగా ఉంది. అందుకే లేట్ చేయకుండా నేను ఆల్రెడీ ప్లేట్లోకి అన్నం పెట్టేసుకున్నాను. ఇంకా ఫుల్ డీటెయిల్డ్గా ఈ కర్రీ రెసిపీ కావాలి అని అనుకుంటే కింద మెసేజ్ చేయండి. నేను నెక్స్ట్ టైం ఈ వీడియో ఫుల్ డీటెయిల్డ్గా కర్రీ ఎలా చేయాలి అన్నది నేను మరోసారి వీడియో చేస్తాను. మీకు గనుక ఈ వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఉంటా మళ్ళా. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.